ಪರಿಶುದ್ಧನೇ, ಮಹೋನ್ನತನೇ, ಮಹಾಗಣನೇ, ನನ್ನ ಆಧಾರವು, ನನ್ನ ಆಶ್ರಯವು ನೀನೇ, ನನ್ನ ಬಂಡೆ ಕೋಟೆಯು ನೀನೇ. ಇದುವರೆಗೂ ನಿನ್ನ ರೆಕ್ಕೆದ ಕೆಳಗೆ ಕಾಪಾಡಿದ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಈ ದಿನದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಮಾತನಾಡುವುದು ನೀನು. ಪರಿಶುದ್ಧ ಆತ್ಮದೇವರೇ ನನ್ನನ್ನೇ ಕೈಗೊಪ್ಪಿಸುತ್ತಾ ಇಲ್ಲಿರುವ ಸ್ತ್ರೀಯರೇನು ಪುರುಷರೇನು ಅನೇಕರೊಟ್ಟಿಗೆ ನೀನು ಮಾತನಾಡಬೇಕಾಗಿ ನನ್ನ ನಿನ್ನೆ ಕೈಗೊಪ್ಪಿಸುತ್ತಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅತಿ ಶ್ರೇಷ್ಠವಾದ ನಾಮದಲ್ಲಿ ಈ ಪ್ರಾರ್ಥನೆ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೇ, ఆమేన్. హల్లెలూయా. ఇంకొక స్త్రీ ఉంది. ఆమె నాబాలు, ఆమెకి భర్త నాబాలు అని పేరు. ఇది ఒకటో సమూయేలు 25 అధ్యాయములు వస్తుందన్నమాట. ఈమె పేరు అబిగేలు. చెప్పండి, నాబాలు. అబిగేలు భర్త పేరు నాబాల. చెప్పండి, నాబాల. ఆమె పేరు అబిగేలు. చాలామంది పేర్లు పెట్టుకుంటారు మంచి. ఈ స్త్రీ ఏం తెలియదు అంటే తన భర్తకు గొప్ప మరణం జరుగుతుంది. ఆ మరణాన్ని తప్పించిన స్త్రీ, యుద్ధములో చావాల్సిన వాళ్ళందరి కుటుంబాన్ని కాపాడిన స్త్రీ అబిగేల్ అయినది. ఒకరోజు దావీదు అంటాడు, అడవిలో ఉన్నప్పుడు, కర్మెలు పర్వతములంతా ఉన్నప్పుడు గొర్రె బొజ్జుని కత్తిరిస్తున్నాడు. నాబాలని ఎరిగి తన బంధువుడు, దావీదు బంధువుడంట, కత్తిరిస్తున్నాడు. ఈ కత్తిరించే విధానంలో వాళ్ళు పెద్ద విందు ఏర్పరుస్తారు. గొర్రెలు కోస్తూ బాగా మంచిగా వంట వండిపించి అందరూ ఇస్తారనమాట. ఆయనకి 3000 గొర్రెలు నిందంట. ఈ బొజ్జు కత్తిరిస్తున్నప్పుడు ఏమైంది, నా బంధువుడే కదా అని అడవిలో ఉన్నారు దావీదు, తనతో ఉన్నవారు సేవకులు. ఆహారం కావాలి. మరి ఆయన గత్తరిస్తున్నాడు, వెళ్ళండి కొంచెం ఆహారం పట్టుకోరండి, నా బంధువుడే కదా, అడగండి, దేవుడు నీ సొత్తుని ఇంకా హెచ్చు అవును గాక, ఆశీర్వదింపబడును గాక, అయితే నీ కలిగినది కొంచెం నాకు ఇవ్వమని అడగరండి అని పంపిస్తాడు. పంపిస్తే ఏమైతుంది, అక్కడ 2 వ్యక్తులు వచ్చి నాబాలు మరి గొర్రె బొచ్చని కత్తిరిస్తుంటాడు. గొర్రెను ಕುರಿಗಳದು ಎಲ್ಲ ಏನು ಕೂದಲೆಲ್ಲ ಕತ್ತರಿಸ್ತಾ ಇರ್ತಾನೆ. అప్పుడు వస్తాడు, వచ్చి అయ్యా దేవుడు నీ సొత్తుని ఆశీర్వదింపను గాక, దావీదు మరి అయ్యగారు నీకు పంపించాడు, నేను ఆయన ఆశీర్వాదం నీ కుటుంబం ఇంకా ఎక్కువ అవును గాక. దావీదు అంటే దావీదెవరు, ఇషయ కుమారుడయ్యా అని అంటే, దావీదెవడు, ఇషయ కుమారుడేమి, వాళ్ళతో నాకేం పని ఇడిచి వెళ్ళి రాజుల్ని విడిచి వెళ్ళినవాడు నాకెట్లా బంధువుడు అవుతాడు, నేను కలిగినంత ఆయనకి ఎందుకు వేయాలా, నేను ఇవ్వను, పోదండి, గద్రించి పంపించేస్తాడు. ఇవ్వలేదు. వాళ్ళు వెళ్ళిపోయి దావీదుకు చెప్పేస్తారు. దావీదు కోపం వస్తుంది, ఏయ్ యుద్ధం సిద్ధ చేయండి, వాడిని ఈరోజు అతం మార్చి వస్తాను, చంపేస్తాను, చెయ్యండి అన్నప్పుడు ఈ సేవకుడు, ఇతనితో ఉన్న సేవకుడు విని లోపల ఉన్న తన యజమాని దగ్గర వెళ్తాడు, అబిగేలు దగ్గర వెళ్తాడు. అమ్మా మరి అయ్యగారు ఈరోజు ఇలా అన్నేశాడు, దావీదు తన సేవకులంట కర్మెలు పర్వతములో గొర్రెలు కాస్తున్నప్పుడు అనేక గొడవ నుండి ఏ గొడవ రాకుండా మమ్మల్ని కాపలుగా కన్ను గుడ్డగా ఉండి కాపలుగా వారుగా ఉన్నారు. మరి అనేక సార్లు మేము కాపాడినాము, వాళ్ళ భద్రతను కాపాడి సురక్షితంగా మేము ఇంటికి గొర్రెలను పంపించారు, వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారు, వాళ్ళేమో ఇంత ఆహారం అడిగితే నీ యజమాని మూర్ఖుడు ఇవ్వలేకపోయాడు, వాళ్ళు తిట్టి పంపించాడు, ఏం కీడొస్తుందో తెలియదు అనేసిండు. ఆ మాట విన్నంగానే అమ్మ వెంటనే ఏం చేస్తుంది, 200 రొట్టెలు, 200 రొట్టెలు, ద్రాక్ష గుంచులు, మరి ఏమి గుగ్గుళ్ళు, 50 గుగ్గుళ్ళు అన్నీ కట్టుకొని వేస్తుంది. అవునా, అన్నీ ద్రాక్ష గుంచులు, మరి అంజురపు పండ్లు, మంచిది అన్నీ కట్టుకొని 2 సేవకులు వేసుకొని ముందర పోండి నేను వస్తాను వెనకాల అని పరిగెత్తుపోతుంది. ఇక్కడ వాళ్ళు దిగి వచ్చేకి ఈమె ఎదురైతుంది. అక్కడ కొండల ప్రాంతంలో ఎదురయ్యి ఆమె గాడిద నుంచి దిగి ఆయన నమస్కారం చేసి, అయ్యా మమ్మల్ని క్షమించండి, నన్ను కొంచెం మాట్లాడడానికి ఇవ్వండి అవకాశం. ఆయన అంటాడు, దావీదు అడవిలో ఉన్నప్పుడల్లా మీ గొర్రెలను ఎంత కాపాడే మేము, మన సేవకులు కూడా ఎంత సురక్షితం కాపాడి, ఒక సింహాలైన ఒక కరడుగుండని ఏ ప్రాణులైన ఏ మనిషి అయినా కూడా ఒక్కటైనా కొట్టుకుపోకుండా మేము అంతంగా కాపాడితే ఈరోజు ఆహారం అడిగితే నీ భర్త ఇవ్వలేదు, ఈరోజు తెల్లవారు వరకు నీ భర్తను చంపేస్తాను,
అంటే అయ్యా క్షమించండి, నీ దాసుల నేను చంపేయద్దు. ఎందుకంటే నీ ఒక రక్త సంబంధాన్ని చంపివేస్తే దేవుని దృష్టికి నువ్వు అపరాధివై అవుతావు కనుక చంపదయ్యా. తన పేరు తగినట్టుగా మూర్ఖుడు. అవును, చాలామంది కుటుంబంలో భర్త మూర్ఖులుగా ఉంటారు, భార్యని అర్థమే చేసుకోరు, తనదే తనకు ఉంటారు. అవును ఎందుకు చేస్తుంది ఇలా చేస్తుందని చెప్పితే కూడా అర్థం కాకుండా తందే వేరే వాళ్ళది ఉంటారు, మరి వేరే వాళ్ళది వింటారు. ఆమె ఎంత మంచి సలహాలు చెప్తుందో అది మంచిదా చెడుదా అని ఆలోచించరు. మూర్ఖులుగా ప్రవర్తిస్తారు, మూర్ఖులుగా మాట్లాడేది, మూర్ఖులుగా తిట్టేది, భార్యని నోటికొచ్చినట్లు తిట్టేది, తీసేసేది. ఊరు మందిన స్త్రీనంతా బాగా గన్నురాలకు చేస్తారు, ఇంట్లో ఉన్న స్త్రీని అయితే తీసేసేది, చుణుకలంగా చూసేది. అరే నీ ఇంటిని కాపాడుకుంటూ నీ ఇంటిని క్షేమంగా ప్రతి అవసరం తీర్చి ఒక పిల్లలు ఒక స్థాయి ఎదుగుతున్న ఒక స్త్రీని నువ్వు మూర్ఖలాగా ప్రవర్తించి ఆమె మనసును అనేక బార్లు పెళ్ళి అయినా కూడా 20 ఏండ్లైనా 30 ఏండ్లైనా 10 ఏండ్లైనా ఆ ఇంటికి సొత్తు కదా, ఆ ఇంటికి నీ భార్య సొత్తు కదా, అయినా ఆ కుటుంబం గురించి తీసివేసేది. పో అనేది, వాళ్ళు నీ ఇంటికి వెళ్ళంటావు. ఆ ఇంటి నిడిచి వచ్చి ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు అందరూ చనిపోయారు, ఎవరు చూసేవారు లేరు. ఆ ఇంటికి వెళ్ళని అంటే ఎట్లా అంటావు నువ్వు? నీ ఇంటిది కదా ఈ స్త్రీ. అందుకే జ్ఞానవంతురాలు, బైబిల్లో ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు బాగున్నావు పురుషుడు అంటే స్త్రీ వచ్చే నీ కుటుంబం బాగుపడింది. ఆమె వచ్చే నిన్ను ఒంటరిగా ఉన్నవారిని సంసారాలు చేసావు, లేకపోతే పిచ్చోడ్లాగా తిరుగుతుంటే నువ్వు. ఆమె అందరూ ఉన్నా కూడా టైం తెప్పి తిరుగుతుంటివి. అవునా? సర్దు లేదు, భద్రత లేదు, బాధ్యత లేదు. అయితే దేవుడు ఎప్పుడైతే జతపరిచిన వారు మనుషులు ఎవరు విడదీయరాదు అని చెప్పి నిన్ను దేవుడు ఆమె జ్ఞానముతో నీ కుటుంబాన్ని కట్టింతే నీ భార్యను ప్రేమించాలి, గౌరవించాలి, అందరిలో ఆమె తెల్లదిచ్చుకు ఉండాలి, నలుగురు ఉన్నప్పుడు తీసేసకూడదు, అనసులంగా మాట్లాడకూడదు. అయితే ఈ మూర్ఖుడు అలాగే తిట్టి పంపించేశాడు. అయితే ఈమె అయ్యా ఆయన పేరు తగరగట్టే నాబాలంటే మూర్ఖుడు అంట. చెప్పండి, మూర్ఖుడు. అయితే ఈ స్త్రీ మరి మూర్ఖుడు ఉన్నాడు నీ భర్తని వాడు ఇట్లాగానే అనొద్దు. నీలో ఉన్న మంచితనముని వదలకూడదు, నీలో ఉన్న మంచి గుణముని మారకూడదు. ఈమె తన భర్తని చావుని తప్పించింది. అందుకే నాకేం తెలిదయ్యా అని ఉన్నింటికి వచ్చి ఈడకి అందరూ చనిపోతుంటారు. ఆమె వెళ్ళి సేవకులను తప్పించింది, భర్త ప్రాణాన్ని తప్పించింది, వెళ్ళి దయ కోరింది. దావీదుకయ్యా నన్ను క్షమించు, నువ్వు చంపి మళ్ళా నీ రక్త సంబంధికి చంపి దేవుని దృష్టికి అపరాధి అవుతావు, కాబట్టి అయ్యా వద్దు, దేవుడు అతను చూసుకుంటాడు, నువ్వు బాగుండు, నువ్వు ఇంకా రాజుకు తనగు ఉండాలి, సింహాసనం ఎక్కాలి, నీ సింహాసనం ఎక్కినప్పుడు నన్ను మాత్రం మరవద్దు అంటుంది. నువ్వు దేవుడు. ఆమె మంచి విశ్వాసి, ప్రార్థన పరులు, విజ్ఞాపన చేసేది, దేవుని వార్త, ఆమె మంచి ప్రవక్తరాలుగా జ్ఞానముతో మాట్లాడుతుంది. దేవుని వాక్యాన్ని అక్కడ దావీదుతో మాట్లాడి దావీదు నేత్రాన్ని తెరిచింది. హల్లెలూయా. దావీదు నేత్రాలు తెరిచింది. దావీదుకి నిజంగా ఈరోజు నిన్ను పంపించిన నా దేవునికి, యెహోవా దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటాడు. ఎందుకు? నేను వెళ్ళి చంపేస్తుంటేనేమో ఆయా అపరాధము తప్పించడానికి దేవుడు నిన్నే పంపించాడమ్మా. నువ్వు చాలా గొప్పదారిని నేను నమస్కరించి, కానీ నేను సిద్ధికి వచ్చినప్పుడు నేను జ్ఞాపం చేసుకుంటాను, ఇది నేను చంపను అని చెప్పి వెనక చేయి తీసుకుంటాడు, వెనకెళ్ళిపోతాడు. ఆమె వచ్చిన అయ్యా ఇది ఇచ్చింది నీ దాసులైన కొద్దిగా తీసుకోవాలి, దాంతో కూడా దయతో తగ్గింపుతో, నేను ఆది కదా అని అనకుండా, అవునా, దయతో తగ్గింపుతో ఇచ్చి పంపిస్తే దేవుడు ఆమెను ఆశీర్వదిస్తాడు. అయితే కొన్ని దినాలు అయిన తర్వాత 10 దినాలు అయిన తర్వాత ఎవరో వచ్చి నాబల్ని చంపివేస్తారు. మూర్ఖంగా మాట్లాడతాడు కదా, ఆయన చంపివేస్తాడు. అయితే దావీదు మరి ఆమెను పెండ్లాడడానికి పంపిస్తాడు. నేను పెండ్లాడుతుని చెప్పిపో అంటే ఆమె మరి నీ దాసులు నేను ఇంత భాగ్యం అని చెప్పి మరి ఆయనతో పాటు వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఈ స్త్రీ మంచిగా మరణము నుండి తప్పించింది, తన కుటుంబంలో ఉన్న మరణం నుండి తప్పించింది, జరగబోల్సిన యుద్ధాల నుండి తప్పించింది ఈ స్త్రీ. మరి ఈ పనిమిటి మరి ఆమె ఊరికే కూర్చొని ఆమె అంట చదవండి 25వ అధ్యాయం సామెతలు 31:25 వచనం. బలవన్ను తేజస్సును వద్దుకొండిరువులు
బలము ఘనతే ఆమె వస్త్రం అంట. స్త్రీ, నీకు ఎప్పుడు బలము, దేవుని బలము నీకు ఉండాలి. దేవుని తేజస్సు, దేవుని మహిమ నీలో ఉండాలి. అందుకే చీకటులు ఉన్నవారిని లెమ్ము తేజరిల్లుము, దేవుని మహిమ నీ మీద వస్తుందని. దేవుని తేజస్సు. అవునా? ఈ దినములో స్త్రీలు చాలా బలహీనంగా ఉంటారు, ప్రార్థనమే చేసుకోరు. ఎప్పుడు భర్తతో కోట్లాడుతూ చిన్న చిన్న దానికి పిన్ను పెడుతుంటారు, భర్తలకు ఫిట్టింగ్ పెట్టి కుటుంబంలో జగడం చూస్తుంటారు. అలా చెయ్యకూడదు. మారాలి, నువ్వు స్త్రీ మారాలి. అన్నురాలాగా ప్రవర్తించకూడదు. నువ్వు దేవుని బిడ్డవి. ఎప్పుడు దేవుని బలము, దేవుని తేజస్సు నీలో ఉండాలి. ఇంట్లో వచ్చినప్పుడు, ఓ నా భార్య మంచి ప్రార్థన పరులు, నా భర్తని మంచిగా నడిపిస్తుంది అని నిన్ను గురించి నలుగురిలో నీ భర్త పొగడాలి. ఈ లోకంలో ఎట్లున్నారు అట్లా నువ్వు కాదు. దేవుని బిడ్డకు విశేషంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఎప్పుడు మనము మాటికి ఆయన భర్త పని చేసి వచ్చాడు, మాటికి ఫిట్టింగ్ పెడతారు. ఆ చూడు ఇట్లా చేస్తుంది, మీ అమ్మ ఇట్లా అనేది, మీ నాన్న ఇట్లానే, మీ వాళ్ళు ఎట్లానే, వీళ్ళు ఎట్లానే, గో మీ చెల్లి ఇట్లానే, మీ అక్క ఇట్లానే చెప్పి కోట్లాటి పెట్టేవారు ఉండకూడదు. దానిని నువ్వే చెయ్యాలి. బలము, తేజస్సు, దేవుని మహిమ నీలో ఉన్నిందంటే ఓపిక ఆటోమేటిక్గా నీకు వస్తుంది. భవిష్యత్తులో భయము లేకుండా, భవిష్యత్తు ఎంత స్థితి బర్లి భయమిల్లదే దేవుని మీద ఆధారం చేస్తూ నవ్వుతూ ఓపికతో ముందు సాగేవారి స్త్రీ గుణవతి అయి ఉంటుంది ప్రియులారా. అవునా? మాటికి భర్త వచ్చాడంట చాలు కోడల మీద బట్టలు పెట్టేది, వీళ్ళ మీద, కొడుకు మీద, అలా మనకు తగినది కాదు. మనం మారాలి. మన దేవుని బిడ్డలు. ఈ స్త్రీ గుణవతి అని వస్తే నీకు అన్నీ ఏపిస్తే, కొన్ని స్త్రీ ఉంటుంది అడిగినంత తెస్తే, నెక్లెస్ తెస్తే, బట్టలు తెస్తే, బాగా తినెక్కిస్తే బాగా భర్తను ప్రేమిస్తారు. తినెక్కకుండా ఏమైనా కొంచెం పాప ఆయన ఏం కష్టం ఉంటుందేమో, అప్పుడే మొక్క మూసుకొని కూర్చున్నది ఇట్లా. అది తగినదా? దేవుని బిడ్డ అయినా నువ్వు విశ్వాసివా? ఎంతమంది దేవుని నమ్ముకున్నారు? ఎంతమంది దేవుని నమ్ముకున్నారు? నువ్వు మారాలి. ಬಲವನ್ನು ತೇಜಸ್ಸನ್ನು ಒದ್ದುಕೊಂಡು ಭವಿಷ್ಯತ್ತಿನ ಭಯವಿಲ್ಲದನೋಗು ತಿರುವಳು, ಬಾಯಿ ತರುದು ಜ್ಞಾನವನ್ನು ತೋರ್ಪರಿಸುವಳು. ನೀವು నోరు తెరిస్తే జ్ఞానముతో మాట్లాడాలి, మూర్ఖరాలుగా మాట్లాడకూడదు. జ్ఞానముతో నువ్వు మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి, దీనత్వము కలిగి ఉండాలి, తగ్గింపుతో ఉండాలి, విధేయత ఉండాలి, సమాధానముతో ఉండాలి. నేను మా అమ్మల ఇంటికి వచ్చినాను లేని గర్వముతో నీకు తగినది కాదు. నువ్వు దేవుడు అయితే దేవునికి నచ్చనివి గర్వం. రెండోది అబద్ధములాడే పెదవులు అంటే దేవునికి హేయములు అంటాడు. మరి గర్వము, నాశనకు ముందు గర్వముతో నడిస్తే అది నువ్వు పడిపోతావు. ఏమి లేని వారు ఉంటే దేవుడు అన్ని సమకూర్చాడు. నువ్వు దయతో వెళ్ళాలి, కృపను పొందుకోవాలి. సంవత్సరం దినదినము వెళ్ళాలి. నాకు అన్నీ ఉందిలే, వాళ్ళకన్నా నాకు ఎక్కువ ఉందని విర్రువెగుతివా పడతావు, జాగ్రత్త. గర్వము నాశనం ఉంటే గర్వం నడుస్తుందంట. ఇది నీకు తగినది కాదు. నువ్వు మనసు మార్చుకోవాలి. దేవునికి ఇది నచ్చనిది. అవునా? నోరు తెరిచినప్పుడంట ఆమె జ్ఞానపుతో, ఆమె నాలుకంట బుద్ధి వివేకముతో మాట్లాడుతుందంట. ప్రేమించి, బుద్ధి మాట ఏమని చెప్పాలని కూడా ప్రేమించి వేచనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. మరి సోమరిగా అన్నం తినదంట. హల్లెలూయా. ಸ್ತ್ರೀ ಸೋಮಾರಿತನಂಗೆ ಅನ್ನಂ ತಿನ್ನೋದು. ಸೋಮಾರಿತನದಿಂದ ಅನ್ನ ಊಟ ಮಾಡಲ್ಲ ಸ್ತ್ರೀ. ಆಕೆ ಬೆಳಗ್ಗೆ ಎದ್ರು ಎಲ್ಲ ಮಾಡ್ಕೊತಾ ಇರ್ತಾಳೆ. ಹೌದಾ? ನೀವು ಮನೆಗಿದ್ರೆ ನಾವು ಕಸ ಮುಸ್ರೆ ಎಲ್ಲ ಮಾಡ್ಕೋತೀವಿ, ಕಸ ಹೊಡ್ತೀವಿ, ಊಟ ಮಾಡ್ತೀವಿ, ಅಡುಗೆ ಮಾಡ್ತೀವಿ ಎಲ್ಲ ಸರಿ. ಆದರೆ ಹೊರಗೆ ಹೋಗೋ ಸ್ತ್ರೀಯರು, ಆ ಕೆಲಸ ಮಾಡುವ ಸ್ತ್ರೀಯರು ಬೆಳಗ್ಗೆನೇ ಎದ್ದು ಅಡುಗೆ ಮಾಡಿಬಿಟ್ಟು ಹುಡುಗರನ್ನೆಲ್ಲ ರೆಡಿ ಮಾಡಿ ಮತ್ತು ಆಮೇಲೆ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗಿ ಸೋಮಾರಿತನಕ್ಕೆ ತಿನ್ನಲ್ಲ. ಬಟ್ಟೆ ಒಗೆದಿದ್ದು ಅದು ಇರೋದು ಎಲ್ಲ ಮಾಡಿ ಮತ್ತು ಮಧ್ಯಾಹ್ನಕ್ಕೆ ಆಹಾರ ರೆಡಿ ಮಾಡಬೇಕು. ಮತ್ತು ಮಧ್ಯಾಹ್ನ ಮತ್ತೆ ಹುಡುಗ ಬಂದಾಗ ಮತ್ತು ಅವ್ರನ್ನ ನೋಡ್ಕೋಬೇಕು. ಮತ್ತು ರಾತ್ರಿ ಆಹಾರ ಸಿದ್ಧ ಮಾಡಿ. ಸೋಮಾರಿತನಂಗ ಸ್ತ್ರೀ ಯಾರು ತಿನ್ನೋದೇ ಇಲ್ಲ. ఓ పురుషులారా, ఈ భార్య ఊరికి అన్నం తినదు. ఆమె ఇంట్లో అంతా పని చేస్తుంటుంది, నీ కొరకు, నీ పిల్లల కొరకు సిద్ధపరిచి చూస్తుంటుంది. కాబట్టి ఆమె ఊరికి అన్నం తినేది కాదు, ఊరికే కూర్చొనేది కూడా కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిల్లలు కూడా ఆమెను గౌరవిస్తారంట. మరి భర్త కూడా అంటాడంట, నేను బహుమంది స్త్రీలు చూశాను, అతను నాలాంటి భార్య, నాలాంటి స్త్రీ నేను ఎక్కడ చూడలేదు, నా భార్య అని అంటాడు. హల్లెలూయా.
నువ్వు అలాగ పొగిడించాలి, అలాగ నువ్వు పొడిచాను. నేను ఎంతమంది స్త్రీ చూశాను, అయితే నా భార్య లాంటిది ఇది ఇంకొకరు లేరు, ఆమెలో ఉంటే ఎంత మంచి గుణము, ఎంత మంచి తగ్గింపు, ఎంత మంచి ఓర్పు, ఎంత మంచి జ్ఞానము అని భర్త నిన్ను గురించి పొగడాలి. నా భార్య అంత ఎదురుముండేదే అంటారు. నా భార్య అంత ఎదురు అమ్మా, నా భార్య అసలు వినదమ్మా, నా భార్య అసలు చేయదమ్మా, ఆమె అంతే ఎదురు మాట్లాడితే ఏమైనా చెప్పమని అర్థం చేసుకోదు. చాలామంది పురుషులు వచ్చి చెప్తుంటారు, స్త్రీలైన నువ్వు అది తగినది నీకు కాదు, నీ మాటగా భర్తను చేసుకోవద్దు, ఇద్దరులు ఏకమే. అవునా? స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే. ఒకరినొకరు ఆలోచించాలి, ఒకరినొకరు మాట్లాడుకోవాలి. మంచిదా చెడు అయితే వద్దు, మంచిదైతే తీసుకోవాలి. ఇలా కాబట్టి ఇలా నాదే నడవలో. కొంతమంది స్త్రీలు పెద్దతనం ఎక్కువ ఉంటుంది. నేను అలాంటి స్త్రీని చూస్తే నేను ఓర్చుకో, నాదే నడగాలి, నా భర్తను నానే కొంగులో పెట్టుకోవాలి, నేనే చెప్పిందే వినాలి. ఇది కూడా తగిది కాదు. భర్త ప్రేమించాలి, భార్య విధేయత కలిగి ఉండాలి. భర్త ప్రేమించాలి, నువ్వు ప్రేమ ఉన్నంత భార్య ఆటోమేటిక్గా ఎత్తి విషయంలోనే విధేయత అవుతుంది. నీలో కొంచెం ఇది ఉండిందంటే తిరుగుబడుతుంది. అయితే తిరుగుబడేది ఎందుకు? నువ్వు నన్ను మాత్రమే చేయాలని ఆమెకు ఒక ఇది ఉంటుంది. అవునా? నన్ను మాత్రమే నేను చేయాలా. నేను నిన్న వీడియో చూస్తుంటాను. ఆ వీడియోలో తన భార్యని ఇద్దరు వెళ్ళారు, కొత్తగా పెళ్ళి వెళ్తుంటే మరి భార్యను చూడాలా ఎవరు చూడాలా, పోయే వాళ్ళు ఎవరినో చూసుకుంటూ వాళ్ళనే చూసుకుంటున్నట్ట భార్య నడిచి కోపం వచ్చి భార్య వేసుకొని తన్నింది, ఊరికే తన్నింది. కాదు దేవుని బిడ్డ, అది కాదు. మనం ఏమున్నా మన దేనికే ఉండాలి. మరి ఇక్కడ అందము మోసకరము ఏం చెప్పండి? అందము ఏడా భార్య అలా అంటే సులక్ష్మితలాగా ఉండాలి, జయప్రదలాగా ఉండాలి, తమన్నలాగా ఉండాలి. అవును, పోండి వాళ్ళు ఎట్లా బట్టలు తుప్పుతున్నారు చూడండి, ఎట్లా తిరుగుతున్నారు చూడండి వాళ్ళని. అట్లా ఉండాలా నీ భార్య? అట్లా ఉండాలా నీ భార్య? అట్లా విడితే బాగుంటావా? వాడి భార్య చూడు, రామ్ భార్య ఇట్లా ఉన్నాడు, అది చూడండి నాగరాజు భార్య ఇట్లా కాదు. అవునా? ఎట్లుండాలి? లోకము లేనిదంతా తెస్తుంది. వాటి చూసి నా బిడ్డని ఇలాగే పెట్టాలా, ఇది కూడా వద్దు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి పెంచితే దానికన్నా అందం ఏది లేదు. లాస్ట్ చూసుకుందాం. లాస్ట్కి 30 చదవాలి, వినాలి. ఇప్పుడు లాస్ట్ అయిపోతుంది. అందము ఉండు పాస్టర్ గారు. అందము చెప్పండి, అందరూ చెప్పాలి. అందము మోసకరము. అందం అంట బైబిల్లో పందు మూతికి ముక్రా వేస్తే ఎట్లా అట్లా అవివేక కలిగిన స్త్రీ కంట, మూర్ఖురాలు కంట ఆ పంది ముక్కికి ముక్రా వేసినట్టంట. అవును, బైబిల్లో ఉంది. అందమంట, అందం ఉందని అన్నీ తగలేస్తారు. ముందే అందమైన వాళ్ళకి అన్నీ తగలొచ్చి పెడతారు. ఆ పందిలాగా అయిపోతుంది. అంటే అవివేకము, వివేచన చేయదు. మూర్ఖురాలకు నేను మందంగా ఉన్నా, నాకైతే ఎవడైనా పడతాడు అనుకొని వివచ్చిస్తే నువ్వు పంది లాంటిది అనమాట. పందికి ముక్కు రాయేస్తారు కదా, అట్లా నీ అందం. అందుకే అందము మోసకరము. అందము చూసి నువ్వు సౌందర్యం చూసి చేసుకోవద్దు. దేవుడు చేసింది నల్లగా తెల్లగా చేశాడు. దేవుడు ఎవరు ఇయ్యాలోదా దాంతో నీ సంతోషించు. అవునా? మరి సౌందర్యం వ్యర్థము. ఏమి? నీ సౌందర్యం కూడా వ్యర్థమే. బైబిల్ ఎంతమంది నమ్ముతారు నిజము అని? అవునా? నీ సౌందర్యం అబ్బో, కొంతమంది చూస్తుంటాను నేను. దేవుని వాక్యములు ఎదగలాడరు. ఇంకా నేను ప్రార్థన చేయాలా? అవునా? అమ్మను చూసి ఇంకా ప్రార్థన పరలవ్వాలా, వాక్యం చదవాలా, నేను కూడా అమ్మలాగా వాక్యం చెప్పాలా, మంచిగా ఉండాలి, నడవాలి, ధైర్యంతో ఎదిరించాలి అన్నీ అని ఇలా చేయరు. అమ్మ ఏ చీర కట్టుకుంటుంది, అమ్మ బిడ్డ ఏం కట్టుకుంటుంది, సారేం అట్లాగే అవ్వాలా. మరి అందరికి అలాగే రెడీ అవ్వాలి, అలాగే ఉండాలి తప్ప వారి హృదయంలో వాక్యం లేదు, జ్ఞానం లేదు, వివేచన లేదు, బుద్ధి లేదు, మరి గర్వముతో. ఇది కాదు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అవునా? అయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా, హల్లెలూయా.
నీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, నీ ప్రార్థన చీకటిలో, నీ ప్రార్థన రహస్యంగా, నీ జీవితం రహస్యంగా దేవుని యందు మొరపెడితే కొనియాడు అందరిలో దేవుడు నిన్ను గనపరుస్తాడు. నన్ను గనపరచు వారిని అందరిలో నేను గనపరుస్తాడు. అందరిలో నేను హెచ్చిస్తాడు. అందరూ నన్ను తీసివేసేదాన్ని, అందరే ఈమంటే కానీ అయితే నా దేవుడు నన్ను కొనియాడబడేటట్టుగా నన్ను నిలబెట్టాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక దేవుని బిడ్డ. కాబట్టి స్త్రీ అయిన మనము నేర్చుకున్నది ఈ విషయాలు. మూర్ఖలంగా మరి కోట్లాడుతూ, ఎప్పుడు పోట్లాడుతూ, ఎప్పుడు కోపం పడుతూ, ఎప్పుడు ఇది ఉండకూడదు. వాదించకూడదు. ఏది మనస్తాపాలు ఉంటే కూడా ఒకటి అడిగినా కూడా వస్తాయి, కుటుంబంలో వస్తాయి, లేదన్న. అయితే ఒకరినొకరు చదువుకొని పోవాలా. అయితే దాన్ని మూర్ఖరంగా వాదించి నరుగులంతా వచ్చి నిలబెడేటట్టు చేయరాదు. సర్కురులా మాట్లాడాలి, డిస్కస్ చేయాలి, కరెక్షన్ చేసుకోవాలి, సరి తప్పును తిద్దుకోవాలి. లేదు నేను ఇట్లా ఉంటాను ఇట్లా, దానికి ప్రశ్న జవాబు రాదు. తిద్దుకోవాలి. నువ్వన్నా చేసుకోవాలి, నీ భర్తను చేసుకోవాలి, నువ్వన్నా చేసుకోవాలి. అవునా? ఏది లేకుండా కొంత మధ్యలో ఉంటే కూడా దానిలో స్త్రీలో తిరుగుతుంటుంది. నువ్వు చూడు ఇట్లా అని, ఇట్లా అని అది సరి చేయాలి. ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. మరి ఓపికతో ముందు సాగాలి. దేవుడి నీ కుటుంబం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అయ్యగారికి సమయం. పరిశుద్ధుడా, ప్రేమయుడ, మహోన్నతుడా, సర్వశక్తి మంత్రుడైన మా దేవానికి స్తోత్రాలు. అవును ప్రభా, నాయన గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే శ్రేష్టం. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట ప్రభ నా తండ్రి ఘనత గౌరవం కలుగజేస్తుంది. మరి ఇంతవరకు నాయన నీ దాసురాల ద్వారా మాట్లాడిన ప్రతి మాట నమ్మదగినది. పురుషుడు తన భార్య యందు నమ్మిక ఉంచాలి. అలాంటి నమ్మకం ప్రతి భార్య సంపాదించుకోవాలి. ప్రతి పురుషుడు తన భార్యను ఘనపరచువాడిగా ఉండాలి తండ్రి. మరి నాయన మా బారుకు సంఘంలో ఘనత, గౌరవం, బాధ్యత, మరి మంచి గుణము కలిగినటువంటి ప్రభా స్త్రీ పురుషులు కృప చూపమని మీకు మేము నాయన మాదిరికరమైన భార్యగా సిద్ధపరచుకొని సంఘం ప్రతి ఒక్కరూ ప్రభా స్త్రీగా నాయన తాము తెలుసుకొని బైబిల్లో స్త్రీలు ఎలాగుండాలో నేర్పించారు. అలాంటి స్త్రీలుగా మరి పురుషులైన మేము కూడా ప్రభా మీకు నాయన స్త్రీగా నాయన నిరూపించుకున్నారు కనుక మేమందరం చక్కగా ప్రభా భయభక్తులు కలిగి కొనియాడి ప్రభా మాకు రేపు కాబోయే ఆ గొర్రెపిల్ల వివాహముతో ప్రభ జతపరచబడబోయే మా భర్తైన యేసుక్రీస్తు దగ్గర నమ్మకాన్ని సంపాదించుకునే సంఘముగా మేమందరూ ఉండలాగిన కృప చూపిన మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.